రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో చలిపులి పంచా విసురుతోంది. 4 రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలోపే టెంపరేచర్ నమోదవుతోంది. దీంతో చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 దాటినా చలి తగ్గడం లేదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు పగలు రాత్రి లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది సామాన్యులకు. ఇందులో భాగంగా కొమరం భీం, నిర్మల్, ఆదిలాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్లో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, పటాన్చెరులో 7.8, అలాగే రాజేంద్ర నగర్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే రామగుండంలో 12.2 ఉష్ణోగ్రత, హనుమకొండలో 120 12.5, అలాగే హైదరాబాద్లో 13.2, నిజామాబాద్లో 13.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్ రాష్ట్రంలో చలి పులి పంచా విసురుతోంది. 4 రోజులుగా చలి గజగజ వణికిస్తుంది. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదవుతుంది. దీంతో చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 దాటినా చలి తగ్గడం లేదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఆదిలాబాద్ కానీ కొమరం భీం, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. చెప్పండి సత్యనారాయణ, ప్రధానంగా ఆదిలాబాద్ ఎప్పుడు చలి తీవ్రతకు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి, ఆదిలాబాద్ పరిస్థితి అంటే? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే గత 2 రోజులుగా కనుక చూసినట్టయితే ఉష్ణోగ్రతలు మాత్రం చాలా కనిష్ట స్థాయికి పడిపోయాయి. అటు రాష్ట్రంతో పాటు అంటే రాష్ట్రంలో దాదాపుగా 15 జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మటుకు ఆదిలాబాద్ లో నిన్న ఈ రోజు మటుకు అంటే మొన్న పరిస్థితి కొంత బాగానే ఉన్నప్పటికీ గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు మాత్రం కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే దాదాపుగా సింగిల్ డిజిట్ కు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే ఈ మా తలమడుగు మండలం అర్లితీలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో అయితే నమోదైంది. ఆ తర్వాత సిర్పూర్ యూలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తిరియానిలో, అలాగే బేలలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత, నిర్మల్ జిల్లా పెంబిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఈ మేరకు అంటే ఉష్ణోగ్రతలు ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడంతో మరి వాతావరణ శాఖ అయితే కొమరం భీం, అలాగే నిర్మల్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. సో ప్రజలందరూ కూడా మరి ఈ కనిష్ట స్థాయికి పడిపోతున్నటువంటి ఒక సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అంటే అత్యవసర సమయంలో ఉదయం రాత్రి వేళల్లో ప్రధానంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఉదయం మరియు రాత్రి వేళల్లో కనుక బయటికి వెళ్లే పరిస్థితి ఉన్నట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు సూచించడంతో ఇటు డాక్టర్లు కూడా అదే విధంగా సూచనలు చేస్తున్నారు. అంటే పూర్తి కట్టుదిట్ట అంటే శరీరానికి చలి సోకకుండా మఫ్లర్లు, స్వెటర్లు, మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజులు, అలాగే సాక్సులు, షూ ధరించి బయటికి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ లో చాలా ప్రాంతాల్లో అయితే 9 అంటే ఉదయం 9 దాటినప్పటికి కూడా ఇంకా పొగమంచు వీడడం లేదు. దాదాపుగా రోడ్లన్నీ కూడా ఉదయం వేళల్లో నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు నడిపే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళకి కనీసం రోడ్డు కూడా కనిపించక ఆ వాహనాలు ఎక్కడికక్కడే ఆపుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే చోటు చేసుకుంటుంది. ప్రధానంగా
ఏజెన్సీ ఏరియాలను చూసినట్టయితే ఏజెన్సీ ఏరియాల్లో దట్టమైనటువంటి ఒక పొగ మంచు కమ్ముకుంటోంది. అక్కడ కనీసం ఇల్లు రోడ్డు కూడా కనబడినటువంటి ఒక పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో, అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ చలి తీవ్రత ఇంకా తీవ్రమైన, అంటే పట్టణంతో పోలిస్తే పల్లె ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా అధికంగా ఉంది. సో వాళ్ళంతా కూడా చలిమంటలు వేసుకొని ఉదయం వేళ, రాత్రి వేళ చలిమంటలు వేసుకొని ఈ చలి నుంచి తేనెడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇటు ప్రజలకే కాదు, పశుపక్షాదులకు కూడా చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా అంటే కొంతమంది రైతులు తమ పశువుల్ని కూడా చలి తీవ్రత నుంచి కాపాడుకుంటున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతోంది. ఇక ప్రధానంగా ఉదయం అంటే ఇక్కడ వాకింగ్ ప్రతిరోజు కూడా ఉదయం వాకింగ్ కు వెళ్లే వాళ్ళు ఉంటారు. వాకింగ్ కు వెళ్లే వారందరూ కూడా ఆ వాకింగ్ కు వెళ్లే వారి సంఖ్య కూడా ఈ 2 రోజులుగా క్రమంగా కొంత తగ్గుతోంది. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాకింగ్ రావట్లేదు. ఒక వచ్చే వాళ్ళు మాత్రం పూర్తిగా ఉన్ని దుస్తులు ధరించి వాకింగ్ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే ఈ అతి చలి కారణంగా కొన్ని పంటలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇటు వ్యవసాయ అధికారులు కూడా, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా రైతులకి కొన్ని సూచనలు అయితే చేస్తున్నటువంటి ఒక పరిస్థితి గత 2 రోజులుగా కనబడుతోంది. ఎందుకంటే కొన్ని పంటల్ని చీడపీడలు ఆశించేటటువంటి ఒక అవకాశం ఈ అతి చలి కారణంగా ఉండబోతుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కొన్ని పంటలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు, వీళ్ళు ఈ చలి పట్ల అంటే అతిగా నమోదవుతున్నటువంటి అతిగా పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ఈ వృద్ధులు, చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ యొక్క వైద్యులు అయితే ఇక్కడ సూచించినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక 15 జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి. ఇంకా ఈ యొక్క చలి తీవ్రత ఈ గత 2 రోజులుగా ఉంది. మరో 2 రోజులు కూడా ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అనేటువంటి యొక్క వాతావరణ సూచనల మేరకు ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు అంటే ఆదిలాబాద్ జిల్లాలోని చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అంటే కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి ప్రాంత ప్రజలు మాత్రం ఏవైతే కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి ప్రాంతాలు, పూర్తిగా సింగిల్ డిజిట్ కు పడిపోయినటువంటి ప్రాంతాలు, ఇటు తలమడుగు మండలం, అలాగే ఇటు నిర్మల్లోని కడె మండలం, ఇలాంటి కొన్ని మండలాల ప్రాంతాలు మాత్రం ఏవైతే ఎక్కడైతే 5 డిగ్రీలు 6 డిగ్రీల ఉష్ణోగ్రతలైతే పడిపోయినటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వైద్యులతో పాటు అటు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.